రైట్, నమస్తే. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ తక్కెనపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు. సార్, ఈరోజు కాళేశ్వరం విచారణకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు, కూలేశ్వరం అని అంటా ఉన్నారు. ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళకి? ఇప్పుడు అన్ని విషయాలు కూడా స్పష్టత వస్తుంది. ఎంతసేపు అయిందంటే ఎన్నికల ముందు కాళేశ్వరం అనేది ఒక విఫలమైన ప్రాజెక్ట్, అది దాంట్లో అవినీతి జరిగింది, లక్షల కోట్ల దుర్వినియోగం జరిగింది అనేది నిత్యం ఎన్నికలలో విస్తృత ప్రచారం చేసి ప్రజల హృదయాల్లో నాటారు. ఆ విష ప్రచారానికి అనుగుణంగానే ఎటు తోచని దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ ఘోష్ విచారణ కమిషన్ వేయడం జరిగింది. దఫాలుగా అనేక మార్లు ఎక్స్టెన్షన్లు ఇస్తూ తమకు కావాల్సింది రాబట్టేంత మేరకి ఈ పొడిగింపు అనేది కమిషన్కి ఇచ్చారు. ఇవాళ తేటతెల్లం అవుతుంది. దీంట్లో నిజాలేంది, అనుమతులు ఎట్లా జరిగినాయి, ఎంత ఖర్చు పెట్టాం, ఎన్ని ప్రాజెక్టులు కట్టాం, దీని కనెక్టివిటీ ఏంది, దీంట్లో మొత్తంగా కాళేశ్వరం అంటే ఏ అంశాలు ఇమిడి ఉన్నాయనేది ఇవాళ చాలా స్పష్టంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే అవకాశం వచ్చింది. ఈ కమిషన్ వేసినంత మాత్రాన మేము అదడం కానీ బెదడం కానీ లేదు. ఇది ప్రజల కోసం చేసింది. శాశ్వతంగా తెలంగాణ గడ్డ మీద భవిష్యత్తు తరాలకి సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకి, వ్యవసాయానికి అన్ని రకాలుగా ఉపయోగపడే బహుళార్థక సాధక ప్రాజెక్టు కనుక ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత ప్రజాక్షేత్రంలోకి స్పష్టంగా వెళ్ళడానికి ఇవాళ విచారణ కమిషన్ సందర్భంగా కేసీఆర్ గారు హాజరై వివరించబోతున్నారు. ప్రజలకు కూడా చాలా స్పష్టత అనేది వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పనికే రాదు, ఇక దాని వెనుక కింద ఉన్న పొలాలకు ఒక ఎకరా కూడా నీళ్ళు పారలేదని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. నిజమేంటారా సార్? అది చాలా తప్పిదం. కాళేశ్వరం అనేది మేడిగడ్డ బ్యారేజే కాదు. కాళేశ్వరం అనేది ఒక మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో సుందిల్ల ఉన్నది, అన్నారం ఉన్నది, ఎల్లంపల్లి ఉన్నది, ఆ తర్వాత మేడిగడ్డ ఉన్నది. ఇవి బ్యారేజీలు. ఇవి కాక వాటి కింద బ్యారేజీలు ఉన్నాయి. యావత్ గోదావరిని రిజర్వాయర్గా మార్చుకుంటూ అనేక రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. భూగర్భంలో లిఫ్టుల నిర్మాణం చేశాం, సర్జ్ పూల్స్ నిర్మాణం చేశాం, గ్రావిటీ కెనాల్స్ నిర్మాణం చేశాం, టన్నెల్స్ నిర్మించాం. ఆ మిషన్ భగీరథ కూడా తాగునీరుకు అనుసంధానం చేశాం. హైదరాబాదు తాగునీరు అనుసంధానం చేశాం. పరిశ్రమలకు కూడా ఈ నీరును అనుసంధానం చేశాం. ఎస్ఆర్ఎస్ బ్రిడ్జ్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ని మనం పూర్తి చేసుకొని మిడ్ మానేరుకు అనుసంధానం చేశాం. ఇలాగా అనేక రకాలుగా రాష్ట్రంలోని నలుమూలలు గోదావరి నీళ్లు వెళ్ళేలా, కృష్ణా బేసిన్ నీళ్లు కూడా అందించే రీతిలో ఈ డిజైన్ అనేది కాళేశ్వరం జరిగింది. అందుకనే కాళేశ్వరం యొక్క పరిధి అనేది చాలా విస్తృతమైంది. ఈ కాళేశ్వరంలో అనేకమైనటువంటి చెక్ డ్యాములు, మిషన్ కాకతీయాలు, వీటన్నిటి కూడా అనుసంధానం చేయబడిందే కాళేశ్వరం. కాబట్టి ఒక మేడిగడ్డ ద్వారా కుంగిన పిల్లర్ల ద్వారానే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఉన్నదనేది చెప్పే ప్రయత్నం తప్పనేది ఎలా దీని ద్వారా ప్రజలకు మనం స్పష్టం చేస్తున్నాం. అంటే ఎందుకు ఒక్క నోటీస్కి ఇంత ఆగమైతా ఉన్నారు? తప్పు చేయకపోతే ఎదుర్కోవచ్చు కదా, ఎందుకు ఇన్ని ధర్నాలు అదని మాట్లాడుతూ ఉన్నారు? ఏం చెప్తారు? ఏడాగమైనాం, నోటీస్ ఇచ్చిండ్రు, వచ్చినాం. ధర్నా ఎందుక? ఇది ప్రజల స్పందన. కేసీఆర్ అంటే మహానాయకుడు, 14 ఏళ్ళు ఉద్యమం నడిపే నేత, రాష్ట్రాన్ని తెచ్చిన నేత, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నేత, 10 సంవత్సరాలు ఈ తెలంగాణని అగ్రభాగాన్ని నిలిపే నేత. అలాంటి నేత మీద ఒక నోటీస్ ఇచ్చి కమిషన్ పిలిచినప్పుడు ప్రజలు స్పందిస్తారు. కట్టలు తెంచుకునే ఆవేశం ఉంటుంది. అందుకనే వచ్చి శాంతియుతంగా మద్దతును, సంఘీభావం తెలియజేస్తారు. ధర్నా కాదు, రావద్దనాలే, పోవద్దనాలే, ఇక్కడ శాంతి భద్రతలకే విఘాతం కలిగిస్తాలే, అవన్నీ విష ప్రచారాలు.